Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. సంక్రాంతికి వస్తున్న బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. 6వ రోజు సండే కావడం వల్లే రికార్డ్ పెట్టింది అనుకున్న చాలా మందికి షాక్ ఇస్తూ 7వ రోజు ఫస్ట్ మండే టెస్ట్ ని ఎదుర్కొని కూడా పాస్ అవుతూ ఇండస్ట్రీ టాప్ నంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ లిస్ట్ లోకి వెళుతూ మరోసారి షాక్ ఇచ్చింది. ఈ మండే కలెక్షన్స్ చూస్తేనే చెప్పొచ్చు ఈ వీక్ అంతా ర్యాంపేజ్ ఎలా ఉండబోతుందో. 7వ రోజు మండే అయినా కూడా వాళ్ళు వేడిగా డబుల్ డిజిట్ లో నెమ్మని పెట్టడం చిన్న విషయం కాదు. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు డాకు మరే సంక్రాంతికి వస్తున్న వాళ్ళు వేడిగా నేను ఎంత గ్రాస్ అయితే పెట్టాయో తను ఒక నైజంలో వచ్చిన షేర్ తోనే బీట్ చేసింది సంక్రాంతికి వస్తున్న ఫిల్మ్. మొన్నటి వరకు చిరు సీనియర్ హీరోస్ పరంగా టాప్ లిస్ట్ లో ఉండగా సోలో హీరోగా చిరు కెరీర్ లో హైయెస్ట్ నెంబర్ అంటే అది ఖైదీ నెంబర్ 150 ఫిల్మ్. అయితే ఆ నెంబర్ ని 60s తో వచ్చిన కలెక్షన్స్ తోనే బీట్ చేసింది ఈ ఫిల్మ్. చిరు కెరీర్ లో హైయెస్ట్ గ్రాస్ ని తీసుకుంటే వీరసింహారెడ్డి ఫిల్మ్ టాప్ లిస్ట్ లో ఉంది. బట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కంపేర్ చేస్తే అసలు సంబంధమే లేదు. సో సీనియర్ కేటగిరీ నుంచి సోలో హీరోగా ఫస్ట్ 200 crore గ్రాస్ కొట్టింది వెంకటేష్ గారే. సీనియర్ హీరోస్ లో చిరంజీవి గారి సైరా ఫిల్మ్ 235 కోట్ల గ్రాస్ తో టాప్ లిస్ట్ లో ఉండగా ఇంకొద్ది రోజుల్లో ఆ నెంబర్ని బీట్ చేయబోతుంది ఈ ఫిల్మ్. సో మళ్ళీ ఈ టాప్ 4 పిల్లర్స్ మధ్య కాంపిటీషన్ అయితే మొదలైందని చెప్పొచ్చు. వీళ్ళలో ఒక నాగార్జున గారే సోలో హీరోగా సినిమాల్ని మానేస్తూ సైడ్ రోల్స్ అండ్ క్యారెక్టర్ రోల్స్ మాత్రమే చేస్తున్నారు. సో ఇప్పుడు కాంపిటీషన్ అనేది చిరు, బాలయ్య అండ్ వెంకీల మధ్య ఉంది. అలా 200 కోట్లకి దగ్గరవుతున్న సంక్రాంతికి వస్తున్న ఫిల్మ్ ఫస్ట్ వీక్ లో వాల్విడిగా ఎంత కలెక్ట్ చేసిందో ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో డే 7 2 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేయగా ఫస్ట్ వీక్ షేర్ 28 కోట్లు దాటింది. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో 30 కోట్ల మార్క్ ని టచ్ చేయబోతుంది ఈ ఫిల్మ్. చూస్తుంటే ఫుల్ రన్ లో అలవేకండపురాన్ని ఇక్కడ ఈజీగా దాటేలానే కనిపిస్తుంది. నైజాంలో బిజినెస్ 8.5 కోట్లు కావడంతో ఇప్పటికే 20 కోట్ల పైన ప్రాఫిట్. ఇక సీరియల్లో డే 7 75 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ బాలయ్య, డాకు మహారాజ్ తెలుగు స్టేట్స్ లో నిన్న ఎంతైతే కలెక్ట్ చేసిందో అంతకంటే పెద్ద నెంబర్నే పెట్టింది. దాంతో ఫస్ట్ వీక్ షేర్ 13.3 కోట్లకి చేరుకుంది. ఇక్కడ బిజినెస్ 6.5 కోట్లు కావడంతో ఇప్పటికే 6.8 కోట్ల ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. చూస్తుంటే సీరియల్లో 20 కోట్లకి దగ్గరగా వెళ్లేలా కనిపిస్తుంది. ఇక ఉత్తరాంధ్రలో 1,20 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇండస్ట్రీ రికార్డ్ పెట్టగా ఒక వైజాగ్ నుంచి నిన్న 1 కోటి రూపాయలు కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది ఈ ఫిల్మ్. దాంతో ఉత్తరాంధ్ర షేర్ ఫస్ట్ వీక్ లో 12.9 కోట్లకి చేరుకుంది. ఇక డే 7 ఈస్ట్ లో 80 లక్షలు, వెస్ట్ లో 38 లక్షలు, గుంటూరులో 46 లక్షలు, కృష్ణాలో 44 లక్షలు అండ్ నెల్లూరులో 30 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో ఇక్కడ చేర్చినవి ఇలా ఉన్నాయి. ఈస్ట్ లో 10 కోట్లు కలెక్ట్ చేస్తూ ఫ్యామిలీ సినిమాల్లో ఇక్కడ 10 కోట్ల మార్క్ దాటిన అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా చేరి రికార్డ్ పెట్టగా వెస్ట్ లో 6.4 కోట్లు, గుంటూరులో 8.2 కోట్లు, కృష్ణాలో 7.3 కోట్లు అండ్ నెల్లూరులో 3.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఫస్ట్ వీక్ గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 89.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 144 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 33 కోట్లు కావడంతో ఇప్పటికే ఇక్కడ 56.5 కోట్ల ప్రాఫిట్ తో మైండ్ బ్లాక్ చేసింది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 3.5 కోట్ల బిజినెస్ కి గాను 5.6 కోట్ల షేర్ తో ప్రాఫిట్ జోన్ లోకి రాగా ఓవర్సీస్ మొత్తం మీద జరిగిన 5 కోట్ల బిజినెస్ కి గాను 12 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఫస్ట్ వీక్ కి గాను టోటల్ వాల్వెడిగా కలెక్ట్ చేసిన షేర్ 107.5 కోట్లు దాటగా గ్రాస్ 185 కోట్ల రేంజ్ లో ఉంది. వాల్వెడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 42 కోట్లు కావడంతో ఇప్పటికే వాల్వెడిగా 65.5 కోట్ల ప్రాఫిట్ తో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లిస్ట్ లోకి చేరుతూ సెన్సేషనల్ రన్ చూపెడుతుంది ఈ ఫిల్మ్. సో 100 కోట్ల ప్రాఫిట్ టచ్ చేయడానికి అన్ని ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ రోజు నుంచి ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది సంక్రాంతికి వస్తున్న ఫస్ట్ వీక్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.